హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, నేను మన లాస్ట్ వీడియోలో చిన్న గివ్ అవే అని చెప్పేసి ఆల్రెడీ మీకు చెప్పాను కదా. కాకపోతే గైస్, ఆ గివ్ అవే కనుక మీరు విన్ అవ్వాలంటే కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఆ ప్రాసెస్ అనేది అయితే మీరైతే ఫాలో అవ్వాలి. ఓకే గైస్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో స్క్రీన్ షాట్ కూడా నాకు పెట్టాలన్నమాట. టోటల్ వచ్చేసి మీరేంటంటే కనుక 20 స్క్రీన్ షాట్స్ అయితే నాకు పెట్టాలి. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు లాస్ట్ వీడియో చూడకపోతే కనుక ఒకసారి చెప్తాను చూడండి. మీరేంటంటే కనుక ఇప్పుడు మన వీడియో డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ అయితే నేనైతే ప్రమోట్ చేశాను అనమాట. ఆ ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 16 వీడియోస్ ఉంటాయి. ఆ 16 వీడియోస్ని జస్ట్ ఓపెన్ చేసి లైక్ చేసి నాకైతే స్క్రీన్ షాట్స్ పెట్టాలి. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో 10 మినిట్స్ వీడియోస్ని 3 అయితే సెలెక్ట్ చేసుకొని ఆ 3 వీడియోస్ని ఫుల్గా చూసి నాకైతే స్క్రీన్ షాట్స్ పెట్టాలి. టోటల్ వచ్చేసి మీకైతే 20 అనమాట. అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఈ వీడియో ఉంది కదా, ఇప్పుడు రన్ అవుతున్న వీడియో, ఈ రన్ అవుతున్న వీడియో కూడా ఫుల్గా చూడాలన్నమాట. ఈ ఫుల్గా చూసిన తర్వాత నాకు వచ్చేసి 20 వీడియోస్, అంటే 20 వీడియోస్ స్క్రీన్ షాట్స్ అయితే నాకైతే పెట్టాలి. అప్పుడే నేనైతే కనుక మన ఛానల్లో 2 మెంబర్స్ని అయితే నేనైతే సెలెక్ట్ చేస్తాను అనమాట. 2 మెంబర్స్. మీరు కనుక ఈ గివ్ అవే విన్ అవ్వాలంటే కనుక జెన్యూన్గానే చేయాలి. ఓకే గైస్, మీరు ఈ వీడియో స్కిప్ చేసి మధ్యలో మీరు కనుక నాకు స్క్రీన్ షాట్స్ పెడితే కనుక నాకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. నేను ఏ విధంగా చెప్తాను అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా అయితే మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన యొక్క సబ్స్క్రైబర్స్ అడుగుతున్న మేజర్ డౌట్ ఏంటంటే కనుక, భయ్య నా ఛానల్కి స్ట్రైక్ పడింది, అంటే ఒక వీడియోకి స్ట్రైక్ పడింది భయ్య, ఆ వీడియోని డిలీట్ చేస్తే మనకి స్ట్రైక్ పోతుంది కదని అయితే అడుగుతున్నారన్నమాట. నేను చెప్పేది ఏంటంటే కనుక స్ట్రైక్ వచ్చేసి మనకి 90 డేస్ ఉంటుందన్నమాట. ఆ 90 డేస్లో మనం వీడియో డిలీట్ చేసినా సరే మనకైతే స్ట్రైక్ పోదు. ఓకే గైస్, అది ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు అలగారిథం అలా సెట్ చేశారనమాట. దాన్ని మనం ఏ విధంగా చేసుకున్నా సరే మనకైతే స్ట్రైక్ పోదు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ డౌట్ వచ్చేసి, స్ట్రైక్ ఉన్నప్పుడు మనకి మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు అని అయితే చాలామంది అడుగుతున్నారు. స్ట్రైక్ ఉన్నప్పుడు మానిటైజేషన్కి అయితే అప్లై చేయకూడదు. ఒకవేళ మీరు మానిటైజేషన్కి అప్లై చేస్తే మీకేమవుతుందంటే మీ యొక్క ఛానల్ డిలీట్ చేయడం కానీ లేకపోతే మానిటైజేషన్ డిజేబుల్ అవ్వడం కానీ అయితే మీకైతే ఇస్తుందన్నమాట. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ని అయితే చూశాను. నేను స్ట్రైక్ పడిన ఛానల్స్ కూడా నాకైతే చెప్పారనమాట, భయ్య మానిటైజేషన్కి అప్లై చేస్తే ఇట్లా వస్తుంది భయ్య డిజేబుల్ అని, అంటే మీకు స్ట్రైక్ పోయిన తర్వాత అప్లై అవుతుందని చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా అయితే అన్నారనమాట. అందుకనే గైస్, మీకు మానిటైజేషన్కి అప్లై చేయాలంటే కనుక మీకు స్ట్రైక్స్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. స్ట్రైక్ లేకపోతే మీరు మాత్రం మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఇంకొక డౌట్ వచ్చేసి ఏంటంటే కనుక, సబ్స్క్రైబర్స్ కౌంట్ని ఏ విధంగా హైడ్ చేయాలని అయితే చాలామంది అడుగుతున్నారు. మీకేం లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ కౌంట్ని హైడ్ చేయాలంటే మీ యొక్క యూట్యూబ్ని క్రోమ్లో అయితే మీరు ఏం చేస్తారంటే డెస్క్టాప్ సైట్లో అయితే ఆన్ చేసుకోండి. డెస్క్టాప్ సైట్లో ఆన్ చేసుకొని ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద లాస్ట్లో లెఫ్ట్ సైడ్లో సెట్టింగ్స్ బటన్ ఉంటుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఛానల్ అని కనబడుతుంది. ఛానల్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు అక్కడ పక్కన సెకండ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కింద మీకు స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ అని ఉంటుంది. అక్కడ మీకు కనుక టిక్ మార్క్ ఉంటే మీకు ఏంటంటే కనుక మీకు ఒక సబ్స్క్రైబర్స్ అనేది కనబడతారు అనమాట. ఒకవేళ ఆ టిక్ మార్క్ తీసేసి మీరు కింద డన్ అని నొక్కితే కనుక మీకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది అయితే హైడ్ అయిపోతుంది. ఓకే గైస్, ఇంకొక డౌట్ వచ్చేసి ఏంటంటే కనుక, భయ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడితే మనకి ఏమవుతుందని అయితే చాలామంది అయితే అడిగారన్నమాట. అంటే వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని మేడ్ ఫర్ కిడ్స్ అని అడుగుతుంది కదా, దాంట్లో మనం మేడ్ ఫర్ కిడ్స్ అని పెడితే ఏమవుతుందని అయితే చాలామంది అడుగుతున్నారు. మేడ్ ఫర్ కిడ్స్ అని పెడితే అది మేజర్గా వచ్చేసి ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే నోటిఫికేషన్కి అయితే వెళ్ళదన్నమాట. మేడ్ ఫర్ కిడ్స్ మీన్స్ ఏంటంటే మన యొక్క ఛానల్లో మన కిడ్స్ గురించి సంబంధించిన వీడియోస్ పెడితే, అంటే కిడ్స్ కానీ మన ఛానల్లో వీడియోలో కనబడితే కనుక మనం మేడ్ ఫర్ కిడ్స్ అనేది అయితే ఆన్ చేసుకోవాలి. ఓకే గైస్, మేడ్ ఫర్ కిడ్స్ వల్ల మీరు పెడితే కనుక మీ యొక్క వీడియోస్కి మీ యొక్క ఛానల్ నుంచి మీ యొక్క సబ్స్క్రైబర్స్కి అయితే నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. నెక్స్ట్ డౌట్ వచ్చేసి, మిక్స్డ్ కంటెంట్ ఉన్న యూట్యూబ్ ఛానల్ మనం మెయింటైన్ చేస్తే మనకి మానిటైజేషన్ అవుతుందని అయితే చాలామంది అడుగుతున్నారు అనమాట. మిక్స్డ్ కంటెంట్ కాదు ఫ్రెండ్స్, మీ ఇష్టం. మీ యొక్క వీడియో సంబంధించిన ఏ వీడియోని పెట్టండి, మీకు మానిటైజేషన్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. ఎందుకంటే మీరు చాలా ఛానల్ అయితే చూసే ఉంటారు, నేను చెప్పనవసరం లేదు. అంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగాడు కాబట్టి మీకైతే డౌట్ అయితే క్లియర్ చేస్తున్నాను. మిక్స్డ్ కంటెంట్ కాదు, ఏ వీడియోస్ అని పెట్టుకోండి, ఏ వీడియోస్ అని పెట్టినా సరే మీకు ఏంటంటే మీ ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అంటే మీరు కొంతమంది చూసుకోవచ్చు, కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎక్కడికో వ్లాగ్ ఛానల్స్కి వెళ్తారు, వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసి మోటో వ్లాగర్కి వెళ్తారు, నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్లోకి వెళ్తారు, ఎడిటింగ్ నుంచి గేమింగ్లోకి వెళ్తారు. ఎటు వెళ్ళినా సరే మీకేంటంటే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది. ఇంకొక డౌట్ వచ్చేసి, లైవ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందని కూడా అడుగుతున్నారన్నమాట. లైవ్ చేయడం వల్ల మానిటైజేషన్ అవ్వడం అంటే మీకు లైవ్ వల్ల యూజ్ ఏంటంటే కనుక మనకి వాచ్ అవర్స్ అయితే కలిసేవన్నమాట. ఇంతవరకు ఒక 4 మంత్స్ బ్యాక్ అనమాట. 4 మంత్స్ బ్యాక్ యూట్యూబ్ అనేది అప్డేట్ ఇచ్చిందనమాట. ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్ వల్ల వాచ్ అవర్స్ అనేది కలిసేవి, దానివల్ల మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి బెనిఫిట్గా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్ తర్వాత ఎవరైతే మన లైవ్ స్ట్రీమింగ్ చూస్తారో అప్పటి నుంచి అయితే వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది.
ఫర్ సపోజ్ ఏంటంటే ఇప్పుడు నేను లైవ్ స్ట్రీమింగ్ చేస్తాను కదా, ఈ లైవ్ స్ట్రీమింగ్ కనుక మీరు ఇప్పుడు చూస్తే కనుక ఈ వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది అనమాట. లైవ్ స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత మన ఛానల్ వీడియో అప్లోడ్ అవుతుంది కదా, వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఎవరైతే చూస్తారో అప్పుడు వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది. ఓకే గైస్, అప్పుడు వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది. సో గైస్ ఇది గైస్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీగా మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా గివ్ అవే కనుక మిస్ అవ్వకూడదంటే కనుక ఇప్పుడు గివ్ అవే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానమాట, దానైతే ప్రెస్ చేయండి. 16 వీడియోస్ని లైక్ చేసి నాకైతే పెట్టండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్లో 3 వీడియోస్ 10 మినిట్స్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మొత్తాన్ని కూడా చూసి స్కిప్ చేయకుండా అయితే నాకైతే మొత్తం 20 స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి. ఓకే గైస్, ఉంటా గైస్, బాయ్.